విషయంలో నుండి మనం ముందుకు వెళ్తున్నాం. ఈ వారం క్రైస్తవుడు అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. నిజమైనటువంటి బోధకులు, అబద్ధ బోధకులు, నిజమైనటువంటి ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు అంటూ యేసు ప్రభువు చెప్పినటువంటి ఈ సంఘటన మనం ఇప్పుడు లెసన్ రీడ్ చేశాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 నుంచి 27 వరకు గల వాక్య భాగం అదే ఉంది. అబద్ధ బోధకులను గురించి, అబద్ధ ప్రవక్తలను గురించి, ఏది అబద్ధమైనటువంటి బోధ, ఏది నిజమైనటువంటి బోధ ముందు అసలు మనకు తెలియకపోవడం వల్ల ఎవడు అబద్ధ బోధకుడో ఎవడు నిజమైన బోధకుడో తెలియక తికమక పడుతున్నాం. మనం అంతా తికమక పడటమే కాకుండా వాడు కారు వేసుకొని వచ్చాడు, వీడు బాగా డబ్బులుండి వచ్చాడు, వాడు కోట్ వేసుకొని వచ్చాడు, వాడికి ఇంటి దగ్గర పెద్ద బిల్డింగ్ ఉంది, వాడి ఇంటి వెనక పొలాలు ఉన్నాయి వాడికి, కాబట్టి వాడు చెప్పింది కరెక్టే అని అంట. అంత మాత్రమే కాదు, వీడు మనోడురా, వీడు మన బంధువురా, కాబట్టి ఈ అయ్యగారు మంచి గొప్పోడని మనం అందరం ఆనందం అని అనుకుందాం, అందరికీ అదే చెప్దాం. ఇలాంటి ఎన్నెన్నో సందర్భాలు ఎదురుకావడం వల్ల ఏమైందంటే ఎవరు నిజమైన బోధ చెప్తున్నారో ఎవరు అబద్ధమైనటువంటి బోధ చెప్తున్నారో అర్థం కాకుండా కన్ఫ్యూజన్లో పడిపోయింది క్రైస్తవ సమాజం అంతా. అందుకు ఇలా క్రైస్తవ సమాజం కన్ఫ్యూజన్లో పడిపోవడం వల్ల ఈరోజు మనం క్రైస్తవుడు అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఇది 9వ వారం. ఇది 9వ వారం. ఈ 9వ వారంలో 8వ అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి రోజు క్రైస్తవుడు అనే అంశాన్ని ధ్యానం చేశాం. ఆ తర్వాత క్రైస్తవుడు వాక్య విషయంలో ఎలా ఉండాలి, క్రైస్తవుడు లోకం విషయంలో ఎలా ఉండాలి, క్రైస్తవుడు అపవాది విషయంలో ఎలా ఉండాలి, క్రైస్తవుడు సంఘం విషయంలో ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్చుకుంటూ వస్తున్నటువంటి ఈ క్రమంలో ఈ 9వ వారం మనము క్రైస్తవుడు అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ అంశాన్ని మనం ధ్యానం చేసే ముందు ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 వచనాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి ఏముందో. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మమును వేసుకొని మీ యొద్దకు వస్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఇది నేను చెప్పట్లేదు, నేను మళ్ళీ చెప్తున్నాను మీకు. ఇదేదో నా సొంత జ్ఞానాన్ని మీ మీదే సురుచడానికి నేను నిలబడి లేను ఇక్కడ. ప్రతి వారం చెప్పినట్టే ఈ వారం చెప్తున్నాను నేను మీకు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలు మీకు చెప్తున్నాను నేను. తర్వాత దాన్ని అర్థం చేసుకున్నాక ఆ ప్రకారం ఉండాలో వద్దో దాన్ని తేల్చుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది. మీరు పరలోకం వెళ్ళాలో వద్దో, మీ పరలోకం మీకు కావాలో వద్దో కూడా అవన్నీ మీ సొంత సంబంధమైనటువంటి సంగతులు. ఇవన్నీ మేము ఎంతసేపు ఉంటాం పక్కన. నేను పోయినసారి చెప్పినట్లే, ఒకవేళ దేవుడు నాకు ఒక 70 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తే ఇప్పటికే 57 అయిపోయింది కాబట్టి 13 ఏళ్ళు ఉంటానేమో నేను మీతో. ఒకవేళ 13 ఏళ్ళు ఉన్నా చివరి 5 సంవత్సరాలు గుడ్డుకుంటానో నేను వస్తానో పోతానో లేనో అన్నట్టే ఉంటుంది. అంటే మీతో 7 సంవత్సరాలు లేదా 8 సంవత్సరాలు. మరి మీ క్రైస్తవ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే మీరు మీ క్రైస్తవ జీవితాన్ని మీరే ముందుకు కొనసాగించుకోవాలి. ఈ మీ సొంత రక్షణను మీరే కొనసాగించుకోవాలి. మీకు ఇవన్నీ నేర్పడానికి మేము, మీకు చెప్పడానికి మాత్రమే మేము, మీ బదులు చేయడానికి కానీ మీకు ఏదో రికమెండేషన్ లెటర్లు రాయడానికి కానీ మేము లేవు. మొన్న ఈ మధ్య మా సత్యానందయ్య గారు లాంటి ఒక ఆయన నాకు ఒక వీడియో పంపించారు. ఏముందంటే ఆ వీడియోలో డాక్టర్ గారు మీరు వినాలి అసలు. ఏముందంటే ఒక అయ్యగారి దగ్గరకు మా కృష్ణన్న లాంటి ఒక బిలీవర్ వస్తే ఆ బిలీవర్తో మా అయ్యగారు మాట్లాడుతున్నారు. ఏంటో తెలుసా, రాత్రే నేను దేవుడితో మాట్లాడాను, పరలోకంలో ఉన్నటువంటి స్థలాలన్నీ మన కోసం కొన్ని స్థలాలు కేటాయించారు అక్కడ పరలోకంలో, దాంట్లో కార్నర్ బిట్ నీకు ఇస్తాను, నేను 10 లక్షల రూపాయలు నువ్వు తీసుకొచ్చి ఇక్కడ దాన్ని నీకు కార్నర్ పెట్టాను, 2 రోడ్లు కలిసి పెట్టాను. అర్థమవుతుందా పిల్లలు? పరలోకంలో ప్లాట్ బిజినెస్ చేస్తున్నారు ఒక అయ్యగారు. దేవుడు ఇచ్చారట వాళ్ళకు, ఒక బిట్టు ఇచ్చారట. దాంట్లోంచి
ఈ అయ్యగారు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇస్తారట స్థలం అక్కడ. కాబట్టి 10 లక్షల రూపాయలు తెచ్చి కానుక ఇక్కడ ఇస్తే నీకు అక్కడ ఆ బిట్ నీకోసం నేను రిజర్వ్ చేస్తాను. నేను అందుకే ఈరోజు అంశం ఏంటంటే అబద్ధ బోధకులను గురించి జాగ్రత్త కలిగి ఉండాలి మీరు అనే అంశాన్ని నేను మీకు బోధించే ముందు ఈ సంగతులన్నీ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎలా వస్తారంటే తెలుసా మీ దగ్గరకు, మన దగ్గరకు చాలా అందంగా, చాలా సౌమ్యంగా, చాలా గొప్పగా, ఆ వస్త్రధారణ చూడగానే పరలోకం నుండి దేవదూతలు మీకు వచ్చేలాంటి వస్త్రాలు వేసుకొని మీ యొద్దకు వచ్చేస్తారట. కానీ వాస్తవంగా వాళ్ళు ఏమన్నట అబద్ధ బోధకుల గురించే చెప్తున్నారండి. వాళ్ళు ఎవరంటే పైన కోటెడ్ వేశారట, ఒక కోట్ వేశారట. ఏ కోట్ వేశారట? అది గొర్రె లాంటి తోలు వేసుకొని వచ్చారు, గొర్రె చర్మాలు ధరించుకొని వచ్చారు. కానీ వాళ్ళు ఎవరంటే లోపల మామూలు తోడేలని చెప్పలేదు మళ్ళీ యేసు ప్రభు. ఎలాంటి తోడేలంట? క్రూరమైనటువంటి తోడు. ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళందరి గురించి చెప్పినప్పుడు తిమోతి, ఆయన అపొస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాసినప్పుడు ఏం రాశాడంటే వీళ్ళందరూ దేవునికి కాదు దాసులు, వీళ్ళందరూ తమ కడుపుకే దాసులు అన్నారు. సంపాదించుకోవడం, వాళ్ళందరూ డబ్బులు వేసుకోవడానికి, వాళ్ళందరూ ఆశలు సమకూర్చుకోవడానికి, వాళ్ళందరూ బిల్డింగులు కట్టుకోవడానికి, భూమి మీద క్షేమంగా సౌఖ్యంగా జీవించడానికి. ఇలా బోధకులందరూ నిజమైనటువంటి బోధన మానేసి అబద్ధ బోధన బోధించే వాళ్ళందరూ ఇలా వచ్చేసారట. ఇప్పుడు వీళ్ళ గురించి రాసినప్పుడు ఈ ప్యాటర్న్ అంతా నేను చదువుతున్నప్పుడు ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నా, బైబిల్ నిత్యము నూతనమైనది ఈ బైబిల్ గ్రంథం. రోజు చదివినా రోజు కొత్త సంగతి కనపడుతుంది బైబిల్లో. రోజు చదువుతుంటాం, అయినా సరే రోజు ఒక క్రొత్త అంశాన్ని మనం బైబిల్లో కనిపెట్టేస్తున్నాం. ఈరోజు నేను చదువుతున్నప్పుడు ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే దాంట్లో ప్రవేశిస్తాడని ఇక్కడ ఒక ఈ 21వ వచనంలో ఉన్నప్పుడు దీని మీద నేను 100 సార్లు 1000 సార్లు లెసన్ కూడా చెప్పాను నేను. కానీ ఈరోజు చదువుతుంటే నేను ఇది కేవలం అబద్ధ ప్రవక్తల గురించి మాత్రం చెప్పినట్టుగా కనబడింది నాకు. ఇవ్వనా? అబద్ధ ప్రవక్తల గురించి చెప్పారు ఆయన ఈ మాట. వాళ్ళు వచ్చి ప్రభువా ప్రభు అని అంటుంటారులే, కానీ ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతివాడు పరలోకంలో ప్రవేశించడు, కానీ తండ్రి చిత్తాన్ని ఎవడు నెరవేరుస్తాడో, నిజమైన బోధ ఎవడైతే బోధిస్తాడో వాడికే పరలోకం అన్నాం. ఇది మనకు సులువుగా అర్థం కావాలంటే కిందికి వచ్చేసినాక చెప్పారు. ఏం చెప్పారో తెలుసా? వాళ్ళు వచ్చి ఏమని అడుగుతారో, యేసు ప్రభుని ఏమని అడుగుతారో నేను ఇక్కడ చూస్తాను. నేను ఒకసారి మీకు 7వ అధ్యాయం 22వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవారు ప్రతివాడు పరలోకం చేరడు, నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే పరలోకం చేస్తాడని చెప్పిన తర్వాత దాని కింద వచనంలో యేసు ప్రభు ఏం చెప్పారు చూడండి. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున మేము ప్రవచింపలేదా, మేము నీ నామమున దెయ్యమును వెళ్ళగొట్టలేదా, మీ నామమున మేము అనేకమైనటువంటి అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్ములను నేను ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి మీరు తొలగిపోండి అని అంటాను నేను అన్నాడు. ఈ అబద్ధ బోధకుల గురించి రాసినప్పుడు పైన రాసుకుంటే చెప్పుకొని వచ్చినప్పుడు వీళ్ళు ఏం చెప్తారట? యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ అబద్ధ బోధకులందరూ వచ్చి ఏం చెప్తారట? ప్రభువా నీ నామమున మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామాన్ని మేము ప్రకటించలేదా, నీ నామాన్ని మేము అద్భుతాలు సూచక్రియలు చేయలేదా, స్వస్థతలు చేయలేదా అని అడుగుతారట వాళ్ళంతా వచ్చి. అప్పుడు యేసు ప్రభు ఏమంటారట? అసలు మీరెవరు నాకు తెలియదు పోండి అన్న. బైబిల్స్ మళ్ళీ ఇంకొక మాట ఏమన్నారంటే అక్రమము చేయు వాళ్ళారా అన్న. అక్రమము అంటే క్రమము కానిది అక్రమం అంటే కదా సత్యనారాయణ గారు. అక్రమము అనగా క్రమము కానిది. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఏం చేశారట? యేసుప్రభునే వాళ్ళు ప్రకటించారట, యేసుప్రభు నామంలోనే సువార్త సభలు పెట్టారట,
యేసుప్రభు నామంలోనే స్వస్థతలు చేశారట, యేసుప్రభు నామంలోనే దెయ్యాలను కొట్టారట, యేసుప్రభు నామంలోనే అనేకమైనటువంటి సూచక్రియలు అద్భుతాలు చేశారట. కానీ యేసుప్రభు ఏమంటున్నారట, మిమ్మల్ని నేను అసలు ఒక్కరోజు కూడా చూడలేదు, మీరు ఎవరో నాకు తెలియదు, అక్రమం చేయవాళ్ళు. మరి యేసుప్రభు నామాన్ని ప్రకటించి యేసుప్రభు నామాన్ని చేయాలనుకుంటే యేసుప్రభు నామాన్ని స్వస్థతలు అద్భుతాలు చేస్తే కూడా అక్రమం చేస్తున్నారు అన్నాడు. మరి అది అక్రమం అయితే క్రమం ఏంటి? మరి ఏంటి క్రమం? చూస్తే నేను ఒకసారి నిజమైనటువంటి బోధ ఏంటో మనకు తెలిస్తే అబద్ధ బోధన గురించి మనం ఆలోచించడానికి చాలా మనకు కావాల్సినటువంటి సహాయం, మనకు కావాల్సినటువంటి సందర్భాలు మనం ఎన్నైనా తీసుకోవచ్చు. మనం చూస్తున్నాను ఇప్పుడు నేను యోహాను గారు రాసిన 2వ పత్రిక 9-10 వచనాలు. అసలు ముందు నిజమైనటువంటి బోధ ఏంటో మనకు తెలిస్తే మిగతా వాడు చెప్పేది అబద్ధ బోధ అవునో కాదో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను అందుకే ముందుగా చెప్పినట్టు ఏంటంటే, అబద్ధ బోధకులు మీలోకి ప్రవేశించారు, మీలోకి బయలుదేరి వెళ్ళిపోయారని యేసునే చెప్పారని బతుకున్నప్పుడు చెప్పారు ఈ మాట. ఇది ఎంతకాలం అంటే 2022 సంవత్సరాలు బ్యాక్ సైడ్. అప్పుడు ఆయన బోధిస్తున్నప్పుడు అప్పుడు చెప్పాడు ఆయన, మీలోకి అబద్ధ బోధకులు ప్రవేశించేశారు. ఎవడు అబద్ధ బోధకుడు, ఎవడు నిజమైన బోధకుడు ఇప్పుడు నేను తెలుస్తున్నాను దాన్ని. అందుకే ఈ ఆదివారం దినాన క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవుడు తాను వింటున్నటువంటి బోధ నిజమైనదో కాదో, తాను వింటున్నటువంటిది తనకు బోధిస్తున్నటువంటి వాడు నిజమైన బోధకుడు కాదో, అతడు అబద్ధికుడు, అబద్ధ బోధకుడు, అబద్ధ ప్రవక్త మీరు తెలుసుకోవాలి, జాగ్రత్త కలిగి ఉండాలని మీకు ఈ వాక్య భాగాన్ని పట్టుకొచ్చాను నేను. చూడండి ఒకసారి 9-10 వచనాలు 2వ పత్రిక, యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండగా దానిని విడిచి ముందుకు కొనసాగు ప్రతివాడు దేవుని అంగీకరింపనివాడు, ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఇక్కడ చూస్తున్నాను నేను నిజమైన బోధ ఏంటో అబద్ధ బోధ ఏంటో చూస్తున్నాను నేను. క్రీస్తు బోధలో నిలిచి ఉండేవాడు ఆయన దేవుని సంబంధి అని చెప్తున్నారు. క్రీస్తు బోధలో నిలిచి ఉంటే అతడు తండ్రిని కుమారుని కూడా అంగీకరించినవాడు. ఎవరెవరిని? తండ్రిని కుమారుని కూడా అంగీకరించేవాడు నిజమైనటువంటి బోధలో నిలిచి ఉన్నాడు అని. నిజమైన బోధ ఏంటో చూస్తున్నాను నేను. అందుకే అది మా అపోస్తలులు చేసిన బోధ కావచ్చు, యేసుప్రభు చేసిన బోధ కావచ్చు. అసలు నిజమైనటువంటి బోధ ఏంటంటే, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు నీ కోసం, నా కోసం, మనందరి కోసం, మనందరినీ రక్షించి తన యొద్దకు చేర్చుకోవడం కోసం దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి, తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. అలా వచ్చినటువంటి ఆయన 33 సంవత్సరాలు మన మధ్యలో జీవించి ఆయన మనందరి కోసం, మన కోసం, మన తదనంతరం కోసం ఆయన తిరిగి వచ్చేంత వరకు ఉన్నటువంటి జనాంగాన్ని అంతటినీ, వారి పాపాలన్నింటినీ క్షమించడం కోసం, వాళ్ళందరినీ రక్షించడం కోసం, రక్షించి పరలోకం తీసుకెళ్ళడం కోసం ఆయన వచ్చాడు. రావడానికి ఆయన వచ్చినప్పుడు ఆయన ముళ్ళ కిరీటం ధరించినను సరే, కొరడాంతో కొట్టబడినను సరే, పక్కలో బల్లెం పెట్టి పొడిపించినను సరే, ముఖం మీద ఉమ్మి వేయించినను సరే, ఆయనను సమాధిలో పెట్టినను సరే, ఈ అన్నీ కూడా నీ పాపాలు క్షమించడానికి, నీ ఆత్మను కాపాడడానికి ఆయన ఇంత పెద్ద ఒక అసైన్మెంట్ చేయాల్సి వచ్చింది. యేసు ప్రభు ఇంత పెద్ద త్యాగం చేయాల్సి వచ్చింది మనందరి కోసం. ఇంత శ్రమను, కష్టాన్ని, బాధను అనుభవించాల్సి వచ్చింది. ఈ విషయాలు ఎవరైతే చెప్తారో ఇది క్రీస్తు బోధ, ఇదే నిజమైనటువంటి బోధ. తండ్రి దేవుడు పరలోకం నుండి భూమి మీదకి తన కుమారుని పంపించినటువంటి ఆయనను మన కోసం శ్రమ పెట్టారని, ఆయనను మన కోసం శిలువ మీద వేలాడదీశారని, మన కోసమే చంపివేశారని, మన కోసమే సమాధిలో పెట్టారని, తిరిగి 3వ దినాన మన కోసమే లేపారని, ఇప్పుడు ఆయన తన కుడిపార్శ్వను కూర్చోబెట్టుకొని ఆయన ఈ జగత్తు పరిపాలన అంతా పరిశీలించి చూస్తూ ఉన్నారనేది ఇది నిజమైనటువంటి బోధ. ఇప్పుడు అబద్ధ బోధ ఏంటో చూస్తున్నాను. నిజమైనటువంటి బోధ ఆత్మ సంబంధమైనటువంటి బోధ అయితే
నిజమైనటువంటి బోధ ద్వారా ఆత్మలు రక్షింపబడడానికి, వారి పాపాలు క్షమింపబడి లోపల ఉన్నటువంటి ఆత్మ పరలోకం వెళ్ళడానికి నిజమైన బోధ ఉపయోగపడితే, ఇప్పుడు ఈ అబద్ధ బోధకులందరూ తయారైనాక వీళ్ళు ఏం చేస్తున్నారు చూస్తున్నాను. ఏం చేస్తున్నారంటే వీళ్ళు, అయ్యా నీ నామమున మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామమున మేము స్వస్థతలు చేయలేదా, నీ నామమున మేము అద్భుతాలు చేయలేదా. నీ శరీరానికి సంబంధించినటువంటి బోధ చెప్తున్నారు వీళ్ళందరూ. రోగం తగ్గిపోతే ఇంకొక రోగం రాదా ఈ శరీరానికి? నీ కష్టం పోతే మళ్ళీ ఒక కష్టం రాదా నీకు? ఇక భూమి మీద ఒక మనిషి జీవించి ఉన్నంత కాలం కష్టాలు ఎదుర్కోవాల్సిందే కదా. ఈ శరీరంలో ఉన్నప్పుడు ఎలాంటి అనారోగ్యమైనా రావాల్సిందే కదా. మళ్ళీ దాన్ని తగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఇంకోటి వస్తుంది కదా. కానీ ఈ బోధకులందరూ అనగా అబద్ధ బోధకులందరూ ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే శారీరక సంబంధమైనటువంటి బోధన ఎన్నుకున్నారు. ఇప్పుడు వాళ్ళు చేయాల్సినటువంటి బోధ ఏంటంటే ఆత్మ సంబంధమైన బోధన చేయాలి. ఆత్మ రక్షింపబడి పరలోకానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి బోధన అందించాల్సినటువంటి నిజమైనటువంటి బోధకులు అందిస్తున్నటువంటి ఆ బోధలో నుండి వీళ్ళు దాన్ని డైవర్ట్ చేశారు. ఇప్పుడు డైవర్ట్ చేసి ఏం చేస్తున్నారో తెలుసా? దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు. చూడండి, మీరు ఎప్పుడైనా టీవీ కావాలంటే చూడండి, ఎక్కడ పడితే అక్కడ విరివిగా అయ్యగారులు పుట్టుకొచ్చేసారు. బయటికి వెళ్తే బతకలేక నేను ఎంత ధైర్యంతో మాట్లాడుతున్నానో చూడండి. మీ మధ్యలో ఇది ఆన్లైన్, నాకు తెలిసి సంగతి ఎంతోమంది చూస్తుంటారు, అది కూడా తెలుసు నాకు. పుంకాలుగా అయ్యగారులు పుట్టుకొచ్చేశారు. వాడికి బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో ఏముందో తెలియదు, ఏ పుస్తకం ఎవరు రాశారో తెలియదు, ఎందుకు రాశారో తెలియదు, బైబిల్ 2 నిబంధనలుగా ఎందుకు విడగొట్టారో తెలియదు, 3 యుగాలుగా దీన్ని బైబిల్ని మనం చదువుకోవాలనే సంగతి వాడికి తెలియదు. కానీ అయ్యగారులు పుట్టుకొచ్చేసారు. ఇప్పుడు పుంకాలుగా పుట్టుకొచ్చేసారు. ఏంటంటే ఏం పని చేయలేక సులువుగా డబ్బులు సంపాదించడం ఎలాగో నేర్చుకోవడం కోసం వచ్చేసారు. సమాజంలో పుంకాలుగా వేల కొలదిగా లక్షల కొలదిగా అయ్యగారులు వచ్చేసారు సంఘాల్లో. ఇప్పుడు వచ్చేసి వాళ్ళు చేసిన బోధ ఏంటంటే, అయ్యా దేవుని నమ్ముకో, నీకు పిల్లలు పుడతారు, దేవుని నమ్ముకో, నీ జబ్బు తగ్గిపోయింది, యేసు నామములో నీ పట్టిన దయ్యాన్ని వదిలిస్తున్నాను, వదిలేయి అని గద్దించి దయ్యాలను వదిలించడం, స్వస్థతలు అద్భుతాలు చేయటం, ఇవి చేస్తూ లోపల ఉన్నటువంటి ఆత్మను కాపాడే బాధ్యతను మర్చిపోయారు వాళ్ళంతా. కేవలం శారీరక సంబంధమైనటువంటి బోధనే అమల్లో తీసుకొచ్చేయడం వల్ల యేసుప్రభు ఆ రోజుల్లోనే చెప్పారు. ఏం చెప్పారంటే, ఈ స్వస్థతలు అద్భుతాలు చేసే వాళ్ళందరూ అక్రమం చేస్తున్నారు, అది సక్రమం కాదు, అది అక్రమం అని చెప్పాడు ఆయన. అందుకే ప్రభువా అని అయితే ముందు నువ్వు మాటిని ప్రభువా అని. నన్ను క్షమించండి మీరంతా, ఆన్లైన్ అయినా పర్లేదు, నాకు క్షమించాలి మీరంతా. ఆన్లైన్ చూస్తున్నటువంటి వాళ్ళు కూడా క్షమించాలి నన్ను. ప్రతి విషయంలో ప్రైజ్ ద లార్డ్ అని నడుస్తుంటారు, కేకలు పెడుతుంటారు, పేరు మాత్రం దాంట్లో ప్రైజ్ ద లార్డ్ ఇదైతే ఉంది దాంట్లో. కానీ ఎందుకు అలా అంటాడో వాడికే తెలియదు, వినేవాడికి తెలియదు, అనేవాడికి తెలియదు, ఎందుకు ఆ మాటను ఉపయోగిస్తున్నారో తెలియదు. ఇది ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ అయితే, తెలుగు మీడియం బ్యాచ్ ఉంది ఇంకోటి. మాట్లాడితే ఏదో మంత్రాలు చదివినట్టే హల్లెలూయా అని చదవడం, ఇక్కడి నుంచి వీడు హల్లెలూయా అని అనడం, అక్కడి నుంచి వాడు అక్కడి నుంచి హల్లెలూయా అని అనడం. ఈ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటో తెలియదు, దీన్ని ఎందుకు ఉపయోగించాలో తెలియదు, ఉపయోగించినప్పుడు దానికి రెస్పాన్స్ ఏమి రావాలో తెలియదు, బైబిల్ గ్రంథంలో దీనికి ఉన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటో తెలియదు. ఇది ఒక వేలం వెర్రిలాగా బోధకులందరూ తయారై, వీళ్ళందరూ ఇలా ఉంటే ఇంకొక బ్యాచ్ మొదలైంది. ఇప్పుడు ఇక దాని పక్కనే ఆది కాలంలో సంగీతాలు వాయించారు, ఇప్పుడు ఆరాధనలో మనం కూడా వాయిస్తే తప్పేంటి అని క్రీస్తు సంఘాల్లో సుమి. నేను బయట వాళ్ళ గురించి మాట్లాడలేదు, అసలు క్రీస్తు సంఘాల్లో మాట్లాడుతున్నాను. చేస్తే తప్పేంటి? వాళ్ళు చేశారు కదా, మనం చేస్తే తప్పేంటట. దేవుడు వాళ్ళని 18 రకాల వాయిద్యాలు ఇచ్చి వాయించమని చెప్పారు. వాటన్నింటినీ లిస్ట్ ఇచ్చారు, ఒకటి 18 రకాల వాయిద్యాలతో వాయించాలని. కొంతకాలం తర్వాత దేవుడు ఎందుకు ఏ ఉద్దేశంతో ఇచ్చారో అది మర్చిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు అలాగూ వాయించడం, అది దాన్ని విచ్చలవిడితనాన్ని దానికి డ్యాన్స్ కూడా జోడించి నాట్యాలు వేయడం, డ్యాన్స్ వేయడం చేస్తున్నందువల్ల దేవుడు ఏమన్నారంటే, దీనిలో నాకు మనసు లేదు, ఇది వద్దు, ఆఫ్ చేయండి అన్నాడు. చేయమని చెప్పిందని తీసుకున్నాడట, వద్దని చెప్పిందని తీసుకోడట. నేను మొన్ననే ఒక పెద్ద ఆయనతో ఢీ కొట్టినప్పుడు ఆయన ఏమన్నాడంటే,
అది మన కోసం కాదు సార్ చెప్పింది, ఆమోసు ఆ కాలం వాళ్ళ కోసం చెప్పాడట వద్దని. మరి కొట్టమని నీకు చెప్పాడా అని అడిగాను నేను. నీకు చెప్పాడా కొట్టమని? ఎవరికి చెప్పాడు? కొట్టమని ఇజ్రాయేలీకి చెప్పారు. నువ్వు ఇజ్రాయేలీడివా? సరే వద్దని చెప్పింది ఆమోస్కి, అక్కడ ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి ఆ ప్రవక్తలకు చెప్పాడు లేండి వద్దని. మనకు కాదన్నావు కదా, మంచిదే. మరి కొట్టమని చెప్పింది నీకా? అబద్ధ బోధకులందరూ బయలుదేరి గ్రూపులుగా విడిపోయి రహస్య బోధన చేస్తూ ఆత్మలను నశింపజేస్తున్నారు అని చెప్తున్నారు ఇక్కడ. అందుకే అసలు నిజమైన బోధ ఏంటంటే, తండ్రి తన కుమారుని ఈ లోకానికి పంపించాడని, వచ్చినటువంటి ఆయన మన కోసం శ్రమ పడ్డాడని, ఆయన మన కోసం ఏమేమి చేసి మనకు మాదిరి ఉంచిపోయాడో వాటన్నింటినీ తెలుసుకొని ఈ లోకంలో జీవించే మనము, ఈ లోకము మనది పరదేశులము, పరలోక సంబంధమైనటువంటి మనుషులు. మనం ఇక్కడ కేవలం పరదేశులుగా, ఇక్కడ యాత్రికులుగా ఉండడానికే వచ్చామనే సంగతిని నేర్పినదే నిజమైనటువంటి బోధ. అంతేగాని ఈ శరీరానికి ఎదురయ్యే అనారోగ్యాల గురించి, ఈ శరీరానికి కావాల్సినటువంటి సంతోషం గురించి, ఈ శరీరం నివసించడానికి కావాల్సిన మంచి బట్టల గురించి, ఈ శరీరం నివసించడానికి ఉండే బిల్డింగుల గురించి, ఈ శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి కావాల్సిన డబ్బుల గురించి చెప్పేది కాదు అసలు. వాటి గురించి చెప్పడం వల్లనే అక్రమము చేయు వాళ్ళారా నా దగ్గరికి వెళ్ళిపోయినారు. ఈ సంగతులన్నింటినీ వినేటప్పుడు క్రైస్తవ సమాజాలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఒక 4 సంగతులు చెప్తాను నేను మీకు. క్రైస్తవ సమాజాలని ఈ అబద్ధ బోధకుల గురించి ఒక 4 విషయాలు మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. చూస్తాను నేను. ముందుగా ఏంటంటే, వాళ్ళు ఉన్నారనే సంగతిని మనం గుర్తించాలి. అసలు అబద్ధ ప్రవక్తలు మనలో ఉన్నారని ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలనేసినటువంటి అవసరం ఏర్పడింది మనందరికీ. అవసరం పేతురు గారు రాసిన పత్రిక, 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూస్తాను నేను. వాళ్ళు ఉన్నారనే సంగతిని మనం గుర్తించాలి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండి అడ్డువలనే మీలోనూ ఉందురు. వీరు తమ్మునొకనిన ప్రభువుని కూడా విసర్జించుతూ తమకు తామే శీఘ్రముగా నాశనమును కలగజేయకొంచు నాశనకరమగు భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధిస్తుంటారట వీళ్ళు అబద్ధ బోధకులందరూ. నిజమైనటువంటి బోధన వదిలేసి శీఘ్రంగా నాశనం అయిపోయే బోధనే సీక్రెట్గా వెళ్ళి బోధిస్తుంటారు. యోహాను గారు రాసినటువంటి అదే మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తాను నేను ఒకసారి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు లాస్ట్లో పత్రికలు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలో నుండి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నువ్వు నమ్మక. ఏది? ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి మీరు అని చెప్పారు ఆయన. ఇది అబద్ధ బోధకుల గురించి చెప్తున్నప్పుడు ప్రతి బోధకుడు వచ్చినటువంటి ప్రతి ఆత్మను మీరు నమ్మొద్దండి. మీరు ఇప్పుడు వాటన్నిటిని టెస్ట్ పెట్టి ఇది నిజం అయిందా కాదో టెస్ట్ చేసుకోమన్నారు. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, మళ్ళీ చెప్తున్నాను నేను, నీ పరలోకం నువ్వే సంపాదించుకోవాలి. నీ పరలోకం కోసం నేనే రికమెండేషన్ లెటర్ రాసి ఇవ్వలేను. నేను మంచి క్రియలు చేస్తే, నేను నిజమైన బోధన ఉంటే నేను వెళ్తాను అంతే. నా భార్యను కూడా తీసుకెళ్ళలేను నేను. నాకు లేక పుట్టిందని నా కూతుర్ను కూడా తీసుకోలేను నేను పరలోకం. వాని క్రియలే వాడిని పరలోకం తీసుకెళ్తాయి. అందుకే ఇప్పుడు అది నిజమైన బోధో కాదో, వచ్చిన వాడు నిజమైన ఆత్మ అవునో కాదో నిన్ను నువ్వే పరిశీలించి చూసుకోవాలట. ఎలా చూసుకోవాలో కూడా దాని కింద చూస్తున్నాను ఇప్పుడు నేను. 2వ వచనం, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. అదే దేవుని సంబంధమైనది. నిజమైనటువంటి బోధ, నిజమైనటువంటి బోధకుడు, నిజమైనటువంటి ఆత్మ చెప్పే సంగతులు ఏంటంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పేది నిజమైనటువంటి బోధ. రైట్, దాని కింద ముందు కొనసాగుతున్నాను నేను. ఏ ఆత్మ
యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైంది కాదు. ఇందాక అక్కడికి వెళ్ళినప్పుడు, అయ్యా నీ నామాన్ని మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామాన్ని స్వస్థత చేయలేదా, నీ నామాన్ని వాక్యం మేము ప్రకటించలేదంటే మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేసేవారులారా అన్నారు. ఏంటి అక్రమము అంటే, నువ్వు ప్రార్థన చేయడమే నీ పని, కార్యం చేయడం దేవుని పని. ఇప్పుడు దెయ్యాన్ని ఎవరు వెళ్ళగొట్టాలో? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వెళ్ళగొట్టాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వెళ్ళగొడితే నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఆ క్రెడిట్ నీ అకౌంట్లో వేసుకొని నేనే దెయ్యాన్ని వెళ్ళగొట్టా అంటున్నావు నువ్వు. అందుకు అక్రమం అది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వాడికి స్వస్థత దయచేస్తే దాన్ని నీ అకౌంట్లో వేసుకొని నీ నామంలో నేను స్వస్థత చేశానని చెప్తున్నా. ఒకవేళ వాడికి తగ్గకపోతే నీలో విశ్వాసం లేదురా అందుకే తగ్గలేదని ఆ క్రెడిట్ తీసి వాడికి వేసేస్తావు. వాడు జరగకపోతేనేమో ఎదుటోడి అకౌంట్లో వేస్తావు, జరిగితేనేమో నీ అకౌంట్లో వేసుకుంటావు. మధ్యలో దేవుడు ఏమైపోయారు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమైపోయారు? ఇవేమి లేవు. అందుకు అక్రమం అయిపోయిందట. అది దెయ్యాలు వెళ్ళగొట్టడం కానీ, నీ నామను మేము దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నువ్వెవరు వెళ్ళగొట్టడానికి? నీ వల్ల అయిందా? నువ్వు చెప్తే నీ ఇంట్లో నీ భార్య నీ మాట ఎన్ను, నువ్వు చెప్తే నీ కొడుకు మాట ఎన్ను, నీ మాట దెయ్యం అట్లుంటుంది. నువ్వు చెప్తే నీ నామాను దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామాను మేము స్వస్థత చేయలేదా? నీ నామంలో మేము అద్భుతం నువ్వెవరా చేయడానికి? నువ్వు ఎలా చేయగలవు అసలు? నీకు ఏ శక్తి ఉంది, ఏం సామర్థ్యం ఉంది నీకు? ఏముంది నీ దగ్గర? వెళ్ళగొట్టేవాడు దేవుడు, స్వస్థపరిచేవాడు దేవుడు, అద్భుతాలు చేయించేవాడు దేవుడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రేయర్. ఇప్పుడు వచ్చేసి అదే వాళ్ళే వచ్చేసి, అయ్యా నేను ప్రేయర్ చేసినప్పుడు నువ్వు దెయ్యాలు వెళ్ళగొట్టావు కదా అని అంటే అది సక్రమం అయిపోయేది అది. కానీ వీడేమంటున్నాడు ఆయన దగ్గరకు వచ్చి, మేము వెళ్ళగొట్టలేదా, మేము స్వస్థత చేయలేదా, మేము బాగు చేయలేదా, వాడిని కుంటాను నడిపేయలేదా మేము? యారా నీకే సాధ్యమవుతుందా? అందుకే ఏది క్రమమైనది ఏది అక్రమమైనది మీరు తెలుసుకోవాలని చెప్తున్నారు ఆయన. నేను అందుకే ఎవరు దేవుని సంబంధులు అంటే యేసుక్రీస్తు శరీరధారి అయి పరలోకం నుండి భూమి మీదకి దేవుడి చేత పంపబడ్డాడు. ఆయన వచ్చి శరీరాన్ని ధరించుకున్నారు. ఆ శరీరానికి పనిష్మెంట్ పడి ఆయన అనుభవించారు. ఆ పనిష్మెంట్ ద్వారానే అందరినీ రక్షించారని ఏ ఆత్మ ఒప్పుకుంటే అదే దేవుని సంబంధమైనది. ఒకవేళ అలా ఒప్పుకోకపోతే అది దేవుని సంబంధమైనది కాదు, శరీర సంబంధమైనది. అది అబద్ధ బోధకులకు సంబంధించింది. నేను ఇంకొక విషయం చూస్తాను. ఇక్కడ నేను కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూస్తాను. నేను 11వ అధ్యాయం ఒక అద్భుతమైనటువంటి సంగతి. అంటే ప్రతిదీ బైబిల్లో ఉన్నటువంటి ప్రతిదీ అద్భుతమే ఉంటుంది. కానీ ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మీకు ఒక అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ చెప్తాను. 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి 15 వరకు గల వాక్య భాగాన్ని చూస్తాను ఒకసారి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఏలయనగా ప్రతి అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషమును ధరించుకొని ఉన్నాడు కనుక వాడి సేవకులు వాడి పరిచారకులు అలా చేయడం పెద్ద ఆశ్చర్యకరమైన సంగతే కాదన్న. సాతాను గాడే వెలుగుదూత వేషం వేసుకుని వచ్చాడు. అందుకే ఇందాక యేసుప్రభు అదే చెప్పారు. ఏం చెప్పారంటే, గొర్రె చర్మం ధరించుకుని నీ దగ్గరకు వచ్చేసాడట, గొర్రెలాగా వచ్చాడట. కానీ వాడు గొర్రె కాదట. ఎవడట? క్రూరమైనటువంటి తోడేనట. రావడం ఎలా వచ్చాడంటే గొర్రె చర్మం ధరించుకొని వచ్చాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు కూడా అక్కడ కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాసినప్పుడు ఇదే రాశాడు. అయితే ఆయన డిఫరెంట్ యాంగిల్లో రాశాడు. ఆయన ఇంకొక ఎగ్జాంపుల్ రూపేణ రాశాడు. ఏంటంటే సాతాను వెలుగుదూత వేషం వేసుకోవచ్చు. సాతానే వెలుగుదూత వేషంలో వచ్చేసిందంట. నేనే మిమ్మల్ని అందరినీ రక్షించేవాడిని కాబట్టి. ఇప్పుడు ఆ సాతాను సంబంధాలు అందరూ అసలు భాషే అలాంటి వేషాన్ని మార్చుకొని ఆ భాషే కొత్త వేషం వేసుకొని వచ్చేసినప్పుడు వాళ్ళ శిష్యులు మాత్రం అలా రావడం పెద్ద ఆశ్చర్యకరమైన సంగతి ఏంటి అన్నారు. ఒక చిన్న విషయం మీ అందరికీ అర్థం కావడం, చిన్న విషయం చెప్తాను.
ఒక సినిమాలో హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది. వాళ్ళ తెర మీద కనపడగానే ఒక్కొక్కరు హీరోలు కేకలేస్తారు. చాలా అందంగా ఉంది హీరోయిన్ అని, హీరో చాలా అందంగా ఉన్నాడని, చాలా అసలు అట్లా అద్భుతంగా ఉన్నాడు, ఇలా ఉన్నాడని అనుకుంటాం. కానీ వాళ్ళని అక్కడ పిక్చర్ తీసే ముందు వాడు తెల్లారుదామని వచ్చి కూర్చుంటే ఒక 3-4 గంటల పాటు వాడికి మేకప్ వేస్తారు. మొత్తం మేకప్ వేస్తారు, విగ్గులు పెడతారు, వాడికి కావాల్సిన డిజైన్లు వేస్తారు. అప్పుడు ఫోటో తీస్తారు. చాలా అందంగా కనపడతారు. ఇప్పుడు షూటింగ్ అయిపోయింది, ఇంటికి పోయారు. ఇంటికాడ ఎలా ఉంటుంది ఆ హీరోయిన్, ఆ హీరో ఇంటికాడ ఎలా ఉంటుంది ఆలోచించాలి. మీకు అర్థం కావాలని చెప్తున్నాను నేను ఇవన్నీ సంగతులన్నీ. మీకు అర్థం కావాలని, సులువుగా మీరు వాక్యాన్ని జీర్ణించుకోవాలని, సులువుగా మీరు హృదయంలోకి పంపాలని నేను ఇలాంటి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా పాపది ఇక్కడ ఫంక్షన్ చేశాను, మేడంకి ఫంక్షన్ చేశాను. ఆ రోజు వాళ్ళ అక్కడి నుంచి కార్లో దిగగానే నేను వెళ్తే, నేను ఆ మొత్తం దగ్గరికి వెళ్ళగానే మా పాప నాకు అసలు చాలా వేరేలా కనపడింది. నాకు మేడం అద్భుతంగా కనపడింది నాకు. కానీ ఈరోజు పొద్దున్నే ఆమె నిద్ర లేచి పక్క వెలిసి దిగి వస్తుంటే నాకు వేరేలా కనపడింది. అంటే ఆ రోజు ఎంతో అందంగా అలంకరించడం వల్ల, మేకప్ వేయడం వల్ల ఎంతో అద్భుతంగా అందంగా కనపడేటువంటి నా బిడ్డ ఈరోజు ఆ చింపిరి చుట్టేసుకొని పక్క మీద నుంచి లేచి వచ్చేసరికల్లా ఈ బిడ్డకు 2 ఫోటోలు పక్కన పెడితే ఎలా ఉంటుందో తెలుసా? చాలా చాలా తేడా ఉంటుంది. ఇది నిజం, అది అబద్ధం. అలాగే సాతాను కూడా వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు. అది వెలుగుదూత వేషమే, అబద్ధం. అది వేషం ఎప్పుడు అబద్ధమే, అసలు నిజం వేరే ఉంది. మీ అందరినీ దేవుడు మరి ఎక్కువగా దీవించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను నేను. అందుకే ఆ 11వ అధ్యాయంలో 2-3 వచనాలు ఉన్నాయి. ఇవి చూస్తాను నేను ఒకసారి. మీకు 2-3 వచనాలు. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రులైన కన్యకునకు ఒక్కడే పురుషుడికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మలను ప్రదానము చేసి తిని. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లుగా మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్నటువంటి సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోయేలాగా చేసే పని వాడిది. మిమ్ములను నేను, అనగా అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మిమ్ములను నేను క్రీస్తుకు ప్రదానం చేశాను. నేను పవిత్రురాలైనటువంటి కన్యకగా మీ అందరినీ మార్చి నేను క్రీస్తుకు ప్రదానం చేశాను. కాకపోతే ఏం జరిగిందంటే, సాతాను వెలుగుతూ సుమేషం వేసుకొని వచ్చేసాడు. ఇప్పుడు హవ్వను ఏ విధంగా అయితే ఏదైనా తోటలో మోసం చేశాడో అదేవిధంగా సంఘంలో ఉన్న వాళ్ళందరినీ కుయుక్తి చేత వాళ్ళందరినీ మార్పు పొందించి వాళ్ళ మనసు మార్చేసి దేవుని వైపు ఉన్నటువంటి వాళ్ళందరినీ లోకం వైపు, అనగా ఆత్మీయంగా జీవిస్తూ ఆత్మ సంబంధంగా జీవిస్తున్నటువంటి వాళ్ళందరినీ ఆత్మ సంబంధంగా జీవించలేకుండా శారీరక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించే విధంగా వాళ్ళని కన్వర్ట్ చేసి డైవర్ట్ చేసేస్తుంది. ఇప్పుడు అందుకే ఎవరు నిజమో, ఎవరు మేకపో, ఎవరు ఒరిజినలో, ఎవరు డూప్లికేటో, ఎవడు మంచివాడో, ఎవడు చెడ్డవాడో, ఎవడు నిజమైనటువంటి బోధ చెప్పేవాడో, ఎవడు అబద్ధమైనటువంటి బోధ చెప్పేవాడో ఇది తేల్చుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది. సంఘానికి అన్నారు ఆయన. ప్రతి క్రైస్తవుడికి మీ మీదనే ఉంది. వాడు ఉన్నాడని మీరు ముందు తెలుసుకోవాలి. మళ్ళీ నేను ఇంకొక విషయంలోకి వెళ్ళిపోతాను. 2వ విషయంలో వెళ్ళి వాడికి మీరందరూ దూరంగా ఉండాలని. ఎవడైతే క్రీస్తు బోధన తేక స్వస్థతల అద్భుతాల పేరు మీదుగా, పండగల పేర్ల మీదుగా మీ అందరినీ కలిసి వేసేవాడు ఎవడైతే ఉన్నాడో, అసలు యేసుక్రీస్తుని దేవుడు ఎందుకు పంపించారో చెప్పడం మానేసి మీ కుటుంబం అభివృద్ధి చెందిద్ది, మీకు మంచి ఆరోగ్యం వచ్చింది, మీకు ఆనందం వచ్చింది, మీకు సంతోషం వచ్చిందని ఎవడైతే బోధిస్తున్నాడో వాళ్ళని మీరు దూరంగా పెట్టాలి. మీరు చూస్తున్నాను నేను. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ ఉంది. ఇంకా మీరు ఎవరు మోసపోవద్దు, మీరు ఎవరితో సహవాసం చేస్తే మీరు అలా మారిపోతారు అన్నట్టు.
మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ ఎట్లా కలిగి ఉంటే మీరు కూడా అలాగే కాపాలి. నేను ఈ మధ్య నాతో పాటు ఉన్నటువంటి నాకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ లాంటి ఒక సహోదరుడిని నేను ఎరుగుదును. నాతో 20 ఏళ్ళు ఉన్నా కూడా నా ప్రభావం ఆయన మీద ఏం పడకుండా చూసుకున్నాను నేను. వాళ్ళు సొంతంగా ఎదిగేలాగా నేను చూడగలిగాను నేను. కానీ ఒక్క 3-4 నెలల నుంచి ఆ సహోదరుడు వెళ్ళి ఇంకొక సహోదరుడితో కలిసి తిరగడం వల్ల ఆయన ఎలా మాట్లాడతాడో ఈయన అలా మాట్లాడుతూ కనపడుతున్నాడు. ఆయన ఏ టైప్ మేనరిజమ్స్ ఏ టైప్ అలవాట్లు మాట్లాడేటప్పుడు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంటాడో ఈయన అలా చేస్తున్నాడు. అంటే అవతలి వాడు ఈయనని ఎంత ప్రభావితం చేశాడో నాకు అర్థమైపోయింది. ఇది నిజం కాదు, అది అబద్ధమే. 20 ఏళ్ళుగా నాతో ఉన్నప్పుడు ఇది నిజం. కానీ 3-4 నెలల్లోనే లేదా ఒక 5-6 నెలల్లోనే అచ్చంగా ఆయనలాగా మారిపోయి ఆయనలాగా బిహేవ్ చేయడం, ఆయనలాగా మాట్లాడడం, ఆయనలాగా నవ్వడం, ఆయనలాగా ఏడవడం, ఆయనలాగా చేయడం, ఆయనలాగా ఉండడం చేస్తాను. నేను అందుకే మీ అందరికీ చెప్తున్నాను, మాయోపాయం చేత కుయుక్తి చేత మీ అందరినీ నేను ఎంతో క్రీస్తుకి మేము ప్రదానం చేసిన కన్యకలాగా మిమ్మల్ని చేస్తే మాయోపాయం చేత కుయుక్తి చేత వాడు వచ్చేసి నిన్ను దీని నుంచి తీసుకొని వెళ్ళిపోతాను, జాగ్రత్త. అదే చెప్పారు ఆయన. నేను మిమ్మల్ని కన్యకగా పవిత్రాలైన కన్యకగా నేను ప్రదానం చేస్తే ఇప్పుడు ఏమైందంటే మీరందరూ తప్పిపోతారేమో, ఎక్కడ తప్పిపోతారో భయం అవుతుంది నాకు. నేను అందుకే చెప్తున్నాను, అందుకే మీరు వాడికి దూరంగా ఉండాలి అన్నాను. ఇప్పుడు నేను ఒకసారి రోమపత్రిక వెళ్ళి చూస్తాను. నేను రోమపత్రిక 16వ అధ్యాయం చూస్తాను ఒకసారి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం అనగా చివరి 17-18 వచ్చిన చూస్తాను ఒకసారి. 17-18 వచ్చిన. సహోదరులారా, మీరు నేర్చుకునేటటువంటి బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి మీరు తొలగిపోండి. ప్లీజ్, దయచేసి సహోదరులారా, సహోదరీమణులారా, మీరు వారి నుంచి తొలగిపోండి. వాళ్ళ నుంచి మీరు తొలగిపోండి. భేదాలు ఆటంకాలు కలగజేస్తారు కనుక నిజమైనటువంటి బోధలో ఉన్నటువంటి నిన్ను కలిపి చెడిపేసి నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిపోతాడు కనుక నిన్ను నీ నరకంలోకి నడిపించిందాక వాడు నిద్రపోడు కనుక నీ ఆత్మని కాపాడడానికి వాడు రాలేదు. వాడు తన కడుపుని దాసుడిగా వచ్చాడు. తన కడుపుకి కావాల్సిన ఆహారం సంపాదించుకోవడానికి వచ్చాడు. తాను ఈ భూమి మీద నివసించడానికి కావాల్సినటువంటి వనరులు సమకూర్చుకోవడానికే వచ్చాడు కనుక వాడు నీ ఆత్మను నశింపజేసి నరకంలో వెళ్ళి తోసేస్తాడు కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు చూస్తాం 18వ వచనం కూడా. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక దేనికట వాళ్ళు తమ కడుపుకే దాసుడట. వాడి పెండం, వాడి పిల్లలు, ఆ తర్వాత వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళ మనవరాళ్ళు, వాళ్ళ మనవరాళ్ళు కూర్చున్న తరగనంత ఆస్తులు సమకూర్చుకోవడానికి సేవలు వచ్చేసారట. ఇప్పుడు వాళ్ళు సేవ చేయడానికి, ఆత్మలు రక్షించడానికి కాదట, కడుపుకే దాసులట. వాడు నీకు ఎన్నెన్నో మాయ మాటలు, ఎన్నో షుగర్ కోటెడ్ మాటలు చెప్తాడు. ఏం పర్లేదు, దేవుడు నేను దీవిస్తాడు అని చెప్తాడు. నువ్వు ఎలా జరిగినా పర్లేదు అంటాడు. నువ్వు ఆదివారం రా ప్రార్థనకు, ఇక్కడ కానుక చాలంటాడు. కానుక కాపాడిద్దా నేను? కాపాడు. కానీ నీకు ఇదే బోధన చెప్తాడు. సుమి, నువ్వు ప్రథమ ఫలం తీసుకురావాలి, దశంభాగం తీసుకురావాలి, సంవత్సరానికి ఒకసారి వేరే కానుకలు తీసుకురావాలి. ఇవన్నీ కానుకల మీద ఆధారపడటమే కాకుండా, డాక్టర్ గారు మీరు వెళ్ళి వారానికి ఒకరిని కొత్త పట్టకు రావాలి ఇక్కడికి. ఇప్పుడు డాక్టర్ గారు ఇచ్చే కానుకలు కాక పక్క వాడిని పట్టుకొస్తే వాడికి కాదు. ఇవన్నీ కలిపి ఈ బోధకులందరూ తమ కడుపుకే దాసులట, క్రీస్తుకు కాదట దాసులు. కాబట్టి అట్టి వారిలో నుండి మీరు తొలగిపోండి అని చెప్తున్నాను. ఇప్పుడు దానిలో నేను ఇంకొంచెం కిందికి చదువుతున్నాను. నేను 18 వచ్చినాను. వారు ఇంపైన మాటల వలనను
ఇచ్చకముల వలనను నిష్కపటుల మనసులను మోసం చేస్తారు. నేను అందుకే బాగా బాధపడుతుంటాను ఒక్కొక్కసారి. ఏంటంటే కలవరపరుస్తున్నారు మనందరినీ. అందరూ కలవరపరచడం వల్ల నేను ఒక విషయాన్ని బాగా కనిపెట్టేవాడిని. ఇంతకుముందు మనం ప్రార్థన మొదలుపెట్టినప్పుడు, ప్రార్థన అప్పుడు 10 గంటలకు ఉండేది, నాకు బాగా గుర్తుంది. ఇక్కడ ప్రార్థన పెట్టకపోయి నేను వేరేలో పెట్టేవాడిని. ఇక్కడ అయిపోయినాక అక్కడికి ఆ టైంలో నేను వచ్చేసరికి అందరూ నీట్గా స్నానం చేసి రెడీ అయ్యి ఉండేవాళ్ళు. సత్యానందమయ్య గారి ఇంట్లో ప్రార్థన పెడుతున్నప్పుడు 10 గంటలు అనగానే 10 గంటలకు అందరూ లోపల కూర్చొని కనపడుతుండేవాళ్ళు. వాళ్ళు ఎంత ఆరోగ్యకరంగా ఉందో అది ప్రార్థన. అబ్బాయిలు అమ్మాయిలతో కలిసి, కుటుంబాలతో కలిసి ఉండేది ఆ ప్రార్థన. రాను ఏమైందంటే మోసపుచ్చేవాడు లోపల దొరకడం వల్ల ఏం పర్లేదులే అని ఆమె చేయడం వల్ల ఏమైందంటే అమాయకులను బలిగొన్నారు. నిష్కపటమైనటువంటి మనసు కలిగిన వాళ్ళందరినీ కపటమైనటువంటి మనసును కలిగిన వాళ్ళుగా చేసేసి దేవుని మార్గంలో ఉన్న వాళ్ళని కాస్త తీసుకొచ్చి దయ్యం మార్గంలో వాళ్ళు. ఎవరికి నష్టం కలిగింది? ఇప్పుడు ఎవరైతే తొలగిపోయారో వాళ్ళకి నష్టం కలిగింది. ఇప్పుడు కలగాల్సిన నష్టం ఎవరికి? అయ్యగారికి కలగాలి, కానీ అయ్యగారికి కాదట. ఇప్పుడు ఏమైందంటే నష్టం ఎవరికి వచ్చిందంటే ఎవరైతే తొలగిపోయాడో వాడికి. వాడు అంతకుముందు చాలా నిష్కపటంగా ఉన్నాడు, దేవునిలో బలంగా ఉన్నాడు, ప్రతి విషయంలో ఉన్నాడు. నేను మళ్ళీ మీ అందరిని ప్రేమతో ఇదే కోరుకుంటున్నాను. నేను మీ అందరినీ దేవుడు మరెక్కువగా దీవించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని మోసపుచ్చేవాడు ఉన్నాడు కనుక వాడి మోసంలో మీరు పడిపోవద్దని, వాడికి మీరు దూరంగా తొలగిపోండి అని చెప్తున్నాను. క్రైస్తవ సమాజాన్ని హెచ్చరిస్తున్నాను. నేను కూడి వచ్చినటువంటి ఈ 30-40 మంది, ఈ 50 మంది కోసం కాదు నేను చెప్తున్నటువంటి ఈ వాక్య భాగం ఏంటి. ఆన్లైన్ చెప్తున్నాను, నేను ఆన్లైన్లో పెడుతున్నాం దీన్ని, యూట్యూబ్లో పెడుతున్నాం. వైరా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మిషన్ పేరు మీద పెడుతున్నాం దీన్ని. అందరికీ చూసే వాళ్ళందరినీ నేను ప్రేమతో హెచ్చరిస్తున్నాను. నీ శారీరకపరమైనటువంటి బోధ ఎవడైనా నీకు చేస్తే అది అబద్ధ బోధ. నీ శరీరాన్ని రక్షించడానికి రాలేదు దేవుడు, తన కుమారుడు పంపలేదు ఈ లోకానికి. యేసుక్రీస్తు అందుకు రాలేదు, నీ ఆత్మను రక్షించడానికి వచ్చాడు. ఇది ఆరోగ్యకరమైన బోధ. ఈ బోధలో నువ్వు ఉండాలని, ఈ బోధలో నువ్వు లేకపోతే, నువ్వు ఈ బోధలో నుంచి తొలగిపోతే నువ్వు చాలా దుర్మార్గంగా నువ్వు అన్యాయం అయిపోతావనే సంగతిని మీకు తెలియాలనే ఈ అబద్ధ బోధకులు అనే అంశాన్ని ఎన్నుకొని వచ్చాను నేను. ఇప్పుడు ముందుగా చూసాం అబద్ధ బోధకులను మీరు గుర్తించాలని చూసాం. ఇప్పుడు మీరు వారికి దూరంగా ఉండాలని చెప్పాను. ఇక మూడవదిగా మీరు వాళ్ళ గురించి అందరినీ హెచ్చరించాలి. చూస్తున్నాను నేను తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. మొదటి 2 వచనాలు చూస్తున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 191వ పేజీలో 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుతున్నాడు. జాగ్రత్త సుమి, వాళ్ళ గురించి మీరు అందరూ హెచ్చరించాలి. జాగ్రత్త, ఆత్మ తేటగా చెప్తున్నాడట. వీళ్ళందరూ దేంట్లో లక్ష్యం ఉంచుతారని తెలుసా? అబద్ధ బోధలోను, దయ్యముల బోధలోను, నిజము కాని బోధలోను వాళ్ళు లక్ష్యం ఉంచి వాళ్ళు విశ్వాసంలో నుంచి భ్రష్టులైపోతారట. భ్రష్టు. నేను మళ్ళీ అందుకే చెప్తున్నాను. నేను మీ అందరూ బైబిల్లో చెప్పినటువంటి ఆరోగ్యకరమైనటువంటి బోధ, క్రీస్తు యేసును గురించినటువంటి బోధ. అందుకే నేను మీ అందరికీ ఇంకొక ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వాడిని మీరందరూ కలిసి ఎదిరించాలి. మీరు అబద్ధ బోధకుడిని ఎదిరిస్తే మీరు సాతానుని ఎదిరించినట్లే. అబద్ధ బోధకుడు అనగా సాతాను వెలుగుతూతవాడు. ఎవడైతే శారీరక సంబంధమైనటువంటి బోధ చేస్తాడో, ఎవడైతే ఈ శారీరక సంబంధమైనటువంటిది శరీరానికి కావాల్సినవి అందుబాటులోకి తీసుకురావడానికి దేవుని అడ్డం పెట్టుకొని ఆ బోధ అందిస్తాడో వాడు అబద్ధికుడు, వాత వేయబడినటువంటి వాడు. టీవీలు తెరిస్తే చాలా అసలు అవే ఉంటాయి. ఇలా ఉన్న వాళ్ళందరినీ చూడండి, లక్షల మంది జనం అక్కడే ఉంటారు. నిజమైన బోధ చెప్పండి, 50-60 మంది కూడా ఉంటారు ఇక్కడ. తేడా ఎక్కడుందో తెలుసా మీకు?
ఎక్కడుందో తెలుసా? జబ్బురాని మనిషి ఉంటాడా? జిమ్మన్న జబ్బురాని మనిషి ఉంటాడా? ఏరా స్వార్థ, జబ్బు రాకుండా ఏ మనిషిని ఉంటాడా భూమి మీద? ఒకళ్ళు జబ్బు రాకుండా డాక్టర్తో ఏం పని, మెడికల్ షాప్తో ఏం పని? ఇప్పుడు వీళ్ళందరికీ ఏం కావాలంటే ఇప్పుడు ఆ జబ్బు ఫ్రీగా తగ్గాలి. డాక్టర్ దగ్గర పోయి ట్యాబ్లెట్ వేసుకోవద్దు, 1000 రూపాయలు పెట్టి మందులు కొనుక్కోవద్దు, హాస్పిటల్లో పోయి టెస్టులని అయ్యని ఇయ్యని 2000 హాస్పిటల్లో కట్టొద్దు. ఫ్రీగా దేవుడు బాగు చేయాలి ఇప్పుడు వాళ్ళను. దేవుని నమ్ముకో, నీకు బాగా అయితే అనగానే ఈ 3000 ఫ్రీ దాచిపెట్టుకోవచ్చు. మనం ఆడిపోయి బాగుపడవుతాం అనుకుంటున్నాం. ఎవరికి రాదు జబ్బు, ఎవరికి రాదు కష్టం, ఎవరికి రావు ఇబ్బందులు. భూమి మీద జీవించేటప్పుడు వీళ్ళందరూ లక్షల కోట్ల మంది ఉంటారు కష్టం ఉన్న వాళ్ళే భూమి మీద. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, మళ్ళీ చెప్తున్నాను నేను, దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించింది కేవలం నీ ఆత్మను కాపాడడానికే. ఈ శరీరంలో జీవిస్తున్నటువంటి ఆత్మను కాపాడడానికి మాత్రమే దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించి, ఈ శరీరంలో మనం ఉన్నప్పుడు ఎందుకు తప్పిపోతున్నామో మనకు తెలియజేయడం కోసం తన కుమారుడికి ఈ శరీరం ఇచ్చి ఆ శరీరానికి శిక్ష వేసి నిన్ను కాపాడాడు, నన్ను కాపాడాడు. మనల్ని కాపాడారంటే మళ్ళీ ఈ శరీరాలను కావచ్చు. అందుకే మీ అందరికీ ఇదే విషయం చెప్తున్నాను. శారీరక పరమైనటువంటి వాటి కోసం బోధించే ఎవడైనా సరే అబద్ధ బోధకుడే. ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మను కాపాడడానికి పరలోకంలో దేవుడు ఉన్నాడు. దేవుడు తన కుమారుడిని పంపించాడు. ఆ కుమారుడు ఇక్కడ 3.5 సంవత్సరాలు 33 సంవత్సరాలు ఉన్నారు. చివరి 3.5 సంవత్సరాలు ఆయన పనిచేశారు. ఆయన మన కోసం సిలువలో వేలాడారు. ఆయన చనిపోయారు. ముళ్ళ కిరీటం పెట్టుకున్నారు, గోడా దెబ్బలు తిన్నారు, ముఖం మీద ఉమ్మి వేయించుకున్నారు, 3 మేకుల మీద 6 గంటల కాలం వేలాడారు, చనిపోయారు, సమాధిలో పెట్టబడ్డారు. దేవుడు ఆయన తిరిగి 3వ దినాన్ని లేపారు. ఈ ఆరోగ్యకరమైనటువంటి బోధన ఎవరైతే బోధిస్తాడో వాడే నిజమైనటువంటి బోధకుడు. దాన్ని వదిలేసి క్రీస్తుని గురించి చెప్పరు, దేవుని గురించి చెప్పరు. ఏది పడితే అది, ఎలా పడితే అది, ఏది పడితే అది, ఏం పర్లేదు మీ అందరినీ దేవుడు బాగు చేస్తారని అంటాడు. ఇవన్నీ అబద్ధ బోధ. మీ అందరికీ అందుకే ఒక్క విషయం చెప్తాను చూడండి. మీకు ఎంతకాలం జీవించినా ఈ శరీరం నుంచి ఆత్మ విడిపోయిన తర్వాత ఈ శరీరాన్ని ఒక్క రోజు కూడా ఎవరు ఇంట్లో ఉంచుకోవచ్చు. డాక్టర్ ఒక్క రోజు కూడా ఎవరు ఉంచుకోండి ఈ శరీరాన్ని. తుచ్చమైనటువంటి ఈ శరీరం కుళ్ళు పట్టిపోయి పురుగులు పట్టిపోయింది కనుక దీన్ని వెంటనే తీసుకెళ్ళి పూడ్చిపెట్టాలి. మనం ఆ రోజే పూడ్చిపెట్టాలి. అలా ఆత్మ విడిపోయినాక పనికిరాని ఈ శరీరం కోసం, దీనికి వచ్చే జబ్బుల కోసం, దీన్ని సుఖపెట్టడం కోసం, దీనికి కావాల్సిన ధరింపజేయడం కోసం, దీంతో పాటు సంతోషించడం కోసం, దీనికోసం ఆనందించడం కోసం ఉండే విషయాల కోసం దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించలేదు. అసలు లోపల ఏదైతే ఎగిరిపోయిందో, ఏదైతే లోపల శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందో ఆ ఆత్మను కాపాడడం కొరకు మాత్రమే దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించారు. ఇది నిజమైనటువంటి బోధ, ఆరోగ్యకరమైనటువంటి బోధ. దేవుడు మీ అందరినీ దీవించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నేను మీ అందరికీ చివరిగా నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నేను అపొస్తలుడైన పౌలు తిమోతికి ఒక హెచ్చరిక చేశాడు. చివరిగా ఈ హెచ్చరికలు చూసి పూర్తి చేద్దాం. మనం అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి 5 వచనాల్లో ఇక్కడ తిమోతికి కొన్ని హెచ్చరికలు చేశాడు. నువ్వు వెళ్ళి ఆ పని చేయాలన్నాడు. ఆ హెచ్చరికలు ఈరోజు నీకు నాకు మనందరికి కూడా అదే హెచ్చరికలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం మొదటి 5 వచనం. దేవుని ఎదుటను మృతువులకును సజీవులకును తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనపెట్టి చెప్పున్నదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలను అనుసరించి తమకు అనుకూలమైనటువంటి బోధకులను తన కొరకు పోగు చేసుకొని సత్యములకు చెవియక కల్పనా కథలకు
తిరుగు కాలం వచ్చేస్తున్నారు. ఇది ఎంతో గొప్ప సంగతి. ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము. ఎందుకంటే ఈ ప్రజలందరూ ఎలా అయిపోయారంటే, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు డాక్టర్ గారు, నేను ఎవరిని తప్పు పట్టను, తెలీదు పాపం, తెలియకపోవడం వల్ల అలా చేస్తున్నారు. ఇప్పుడు తెలియజెప్తున్నాను నేను ధర్మశాస్త్రం లేనంత వరకు పాపం ఆరోపింపబడలేదని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ధర్మశాస్త్రం అనగా 10 ఆజ్ఞలతో కూడినటువంటి ధర్మశాస్త్రం ఇచ్చేంత వరకు కూడా మనిషి చేసిన ఏ పాపానికి కూడా పరిష్కారమే ఉంది, కానీ దానికి శిక్ష లేదు. కానీ ఎప్పుడైతే ఆ విషయం వెల్లడి చేయబడిందో అప్పటి నుంచి మాత్రం వాడు తప్పుగా ఎంచబడ్డాడు. ధర్మశాస్త్రం లేనంత వరకు పాపం ఆరోపించబడలే. పాపం అంటే ఏంటో తెలియలే ప్రజలకు. ధర్మశాస్త్రం ఇచ్చినాకనే దొంగలకూడదు అనగానే వాడు ఎవరిదైనా ఎత్తకొస్తే వాడు దొంగ అయిపోయాడు. విగ్రహారాధన చేయొద్దని ఈయన చెప్పడం వల్లనే ఆడు పూజించినప్పుడు విగ్రహాలను పూజించాడు కనుక అది పాపం అయిపోయింది. అలాగనే నేను ఈ వాక్యాన్ని మీకు అందించేస్తున్నాను. మీకు తెలియనంతకాలం మీరు ఏం చేసినా తప్పు లేదు. మీకు ఇప్పుడు తెలియజెప్తున్నాను. నేను తెలియజెప్పిన తర్వాత కూడా మీరు అలాగే ఉంటే అది తప్పు. దాని నుంచి బయటికి రావాలి మీరందరూ. ఇప్పుడు ఏమైందంటే అయ్యగారులందరినీ ఈ ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే, నన్ను క్షమించండి మీరు ఏం చేస్తున్నారో చూస్తున్నాను. మూడవచ్చు ఏం చేస్తున్నారంటే వీళ్ళంతా, ఎందుకనగా జనులు హితబోధను అనగా అక్కడ ఒక పైన 6 అంకెలు చూడండి, ఉందా? కిందకు వచ్చిన కిందే ఉంది చూడండి. దానికి ఈ ప్రజలందరూ హితబోధను సహింపక అనగా ఆరోగ్యకరమైనటువంటి బోధన సహింపక చెవులు దురద కలిగినటువంటి చెవులు కలిగినటువంటి వారై తమ స్వకీయ దురాశల చొప్పున వాళ్ళకు అనుకూలమైనటువంటి బోధకులను వాళ్ళ కోసం ఏర్పాటు చేసుకుంటున్నారండి. వాడు మాటిన అయ్యగారే వాడు అయ్యగారు. నిజం చెప్తే మాత్రం అయ్యగారు వాళ్ళ అయ్యగారు కాదు. నేను బయటికి నెట్టేద్దామరా, బయటికి పంపించేద్దామరా, వీడెందుకురా మనకు అయ్యగారు, మనోడు ఉన్నాక తప్పేం లేదు. మీకు తప్పేం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు తప్పేం లేదు. ఎందుకంటే మీకు తెలియలే. ఎవడో ఒకళ్ళే మనకు అయ్యగారు ఉంటే చాలు, ఎవడో ఒకళ్ళే మనకు ఉంటే చాలు అని అనుకొని క్రైస్తవ సమాజం అంతా ముందుకు వెళ్ళిపోతుంది. కానీ ఏది ఆరోగ్యకరమైనటువంటి బోధో, ఏది హితకరమైనటువంటి బోధో వాళ్ళకి తెలియలే. వాటన్నింటినీ వద్దని వాళ్ళు వాటిని సహించట్లేదట. హితబోధను సహించగా ఇప్పుడు ఏం చేస్తున్నారంట, వాళ్ళకి చెవులకు ఇంపైనటువంటి బోధ కావాలండి. ఇప్పుడు దురద చెవులు గలవారే తమకు అనుకూలమైనటువంటి బోధన చెప్పే బోధకుల్ని వాళ్ళ కోసం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు వాడొస్తే ఏం చేస్తాడు, మీకు ఏది కావాలో అదే చెప్తాడు, మీకు ఏది సంతోషం కలిగిందో అదే చెప్తాడు. కానీ అది నిన్ను పరలోకం తీసుకెళ్తుందా అని ప్రశ్న ఇస్తే మాత్రం దానికి సమాధానం ఉండదు. నీకు ఇష్టమైనటువంటి బోధకుని నీకోసం తయారు చేసుకున్నప్పుడు నీకు ఇష్టమైనటువంటి బోధకుడు చెప్పే ప్రతి మాట నీ చెవులకు ఇంపు కలిగే మాటలే చెప్తాడు వాడు. ఎందుకంటే నువ్వు అది చెప్పకపోతే మళ్ళీ మరుక్షణం వాడిని మార్చేసుకొని కొత్త వాడి దగ్గరికి వెళ్ళిపోతావు. నువ్వు నీకు సత్యంతో అవసరం లేదు, నీ ఆత్మ కాపాడబడడంతో నీకు అవసరం లేదు, ఈ లోకంలో ఉన్నటువంటి నిజమైనటువంటి బోధతో నీకు అవసరం లేదు. నీకు అనుకూలమైనటువంటి మాటలు చెప్పి మీ అందరినీ వెరీ గుడ్, మీ అంత గొప్పోడు లేడు, మీ అంత అది లేడు ఇది లేడని మిమ్మల్ని పొగిడే అయ్యగాళ్ళు కావాలని. సో నేను మీ గురించి మాట్లాడుతున్నాను, సమాజం గురించి మాట్లాడుతున్నాను, ఆన్లైన్లో వింటున్నటువంటి వాళ్ళ గురించి. ఎవరికి వాడు తమ స్వకీయమైనటువంటి దురాశల చొప్పున రాయబడుతుంది. అంటే ఎవరికి వాడు తన ఆశ చొప్పున తన మాటనే నెగ్గించుకోవాలని, తన మాట ప్రకారమే నడిచే అయ్యగారు కావాలని, తన మాటనే పాటించేవాడు కావాలని, ఒకవేళ ఆ మాట పాటించకపోతే వాడిని నెట్టేయాలని కొట్టేయాలని అనుకునే ఈ దురాశలను అనుసరించే ఒక బ్యాచ్ ఉన్నారట. వాళ్ళు తమ కోసం పోగు చేసుకుంటారట అయ్యగారు. వాళ్ళకి ఇష్టమైన మాటలు చెప్పాయి. కానీ నిజం చెప్తే ఎప్పుడు నిష్ఠూరమే. యాప చెట్టు ఎప్పుడు చేడుగానే ఉంటుంది, కానీ అదే మందు. కొంచెం కష్టమైనా ఈ ఒక్క విషయంలో మాత్రం నేను మీతో కఠినంగానే ఉంటున్నాను. నేను ఇది ఆన్లైన్లో ధైర్యంగా చెప్పొచ్చు. నేను కొంచెం కఠినమైనా, కొంచెం కష్టమైనా దేవుని సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు, అది లాగారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక అందరితో కఠినంగానే ఉన్నాను నేను.
ఈ ఒక్క విషయంలో మాత్రం నేను ధన్యుణ్ణి. ఎందుకంటే మీకు బోధించడానికి, మీ అందరినీ పరలోకం వెళ్ళడానికి, పరలోక రాజ్యంలో మీరందరూ ప్రవేశించడానికి అవసరమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు బోధించడానికి మాత్రం నేనే ముందు. కాబట్టి చివరిగా మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను. నేను యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక చూసాం కదా, మామూలు చూసాము. అయినను సరే మళ్ళీ ఒకసారి చూసి ముగించేద్దాం. నేను యోహాను గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి 11 వరకు నేను చదువుతాను. ఈసారి నేను చదువుతాను. ఇక్కడ ఒక గొప్ప ట్విస్ట్ కూడా ఉంది. ఇక్కడ చెప్తాను, అది కూడా మీరు చివరికి ముగించేద్దాం వాక్య భాగాన్ని. 9 నుంచి 11. క్రీస్తు బోధయందు నిలిచి ఉండగా దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవునిని అంగీకరింపని వాడు. క్రీస్తు బోధలో ఎవడైతే లేడో వాడు దేవునిని అంగీకరించట్లేదు. ప్రభువా ప్రభువా అని రోజు అంటూనే ఉన్నాడు, కానీ దేవుని చిత్త ప్రకారం నడిచేవాడు కాదు. నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టలేదా అంటాడు, నీ నామంలో ప్రవచించలేదా అంటాడు, కానీ వాడు దేవుని సంబంధి కాదన్నాడు. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుడిని అంగీకరింపని వాడు. ఆ బోధయందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఈ బోధన తేక ఎవడైనా మీ యొద్దకు వస్తే వాడిని మీరు చేర్చుకోవద్దండి. వాడిని మీరు చేర్చుకోవద్దన్నారు. సత్యమే కానీ ఇంకొక మానవుడు ఇక్కడ ఏంటంటే వాడికి కనీసం వందనాలు చెప్పద్దు. ఈ బోధ చేయకుండా ఇంకొక బోధ తెస్తే ఎవడైనా నిజమైనటువంటి క్రీస్తు బోధ కాకుండా వేరే అబద్ధపు బోధ తీసుకొచ్చే వాడికి నువ్వు వందనాలు కూడా చెప్పొద్దండి. ఒకవేళ వందనాలు చెప్తే ఏమైందని శరమ్మ చూడు ఏముంది అక్కడ, వాడు చేసే దుష్టక్రియల్లో నీకు పాలిభాగం అంతేనా? వాడు చేసే దుష్టక్రియల్లో నీకు పాలిభాగం. దుష్టక్రియలు వాడు ఏం చేస్తాడో తెలుసా? ఆత్మలన్నింటినీ నరగానికి నడిపిస్తుంటాడు. దాంట్లో నీకు కూడా పార్టిసిపేట్, నీకు కూడా పర్సెంటేజ్ వచ్చేసిందండి, నీకు కూడా పర్సెంటేజ్. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే క్రైస్తవ సమాజంలో ఐక్యత అని ఒకటి పేరు తీసుకొచ్చేసారు. సంఘ భేదం లేదు, సంఘ సహవాస భేదం లేదు, ఎవడైనా పర్లేదు అనేది తీసుకొచ్చారు. నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ అంటాడు ఒకడు, తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ అంటాడు ఒకడు, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ అంటాడు ఒకడు. ఏం పర్లేదు అందరూ రండి ఒక వేదిక మీదకి వద్దాం అంటాడు. వీటన్నిటికీ నాయకత్వం వహించేవాడు మళ్ళీ క్రీస్తు సంఘం. వీటన్నిటికీ నాయకత్వం వహించేవాడు మళ్ళీ క్రీస్తు సంఘం. వాళ్ళకు కూడా తెలుసు ఈ విషయం. నువ్వు వాడితో పాలిభాగస్తులు అయిపోతావయ్యా, వాడు నశింపజేసే ఆత్మలకు పడే పనిష్మెంట్లో నీకు పాలిభాగం ఉందనే సంగతి దేవుడు రాయించిస్తే ఈ బైబిల్లో ఉందని వాళ్ళకి తెలుసు. కానీ ఒక దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే వాడికి కనీసం వందనాలు చెప్పొద్దు, వాడిని నీ ఇంట్లో చేర్చుకోవద్దు. వాడికి వందనాలు చెప్పినా నువ్వు వాడిలో పాలిభాగస్తులే, వాడు చేసే దుష్ట కార్యాలన్నింటిలో నువ్వు పాలిభాగస్తులు అని చెప్తే ఈ విషయాన్ని మర్చిపోతాం. సంఘభేదం లేదంటాం, ఎవడైనా రావచ్చు అంటాం, మీ అందరికి భూమి పెడతాం అంటాం, మీ అందరికీ మంచి చేస్తామంటాం, మీ అందరికీ చర్చి బిల్డింగ్లు ఇస్తామంటాం, మీ అందరికీ సైకిల్ ఇప్పిస్తామంటాం, మీ అందరికీ మేము అది ఇప్పిస్తాం, బోర్లు ఇప్పిస్తాం, అది చేస్తాం, రండి అంటాం మనం అందరం. అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, ఈ లోక సంబంధమైనటువంటి కావాల్సినటువంటి మాత్రమే వాడు ఎవడైనా సరే, వాడు ఏ బోధ చెప్పేటోడైనా సరే, నేను డయాస్ మీద ఉండి వాడికి హల్లెలూయా చెప్పాలా, వాడికి స్తోత్రం చెప్పాలా, వాడు పోయి దేవుడితో మాట్లాడొచ్చాను, నాకు దేవుడు కనపడ్డాడు, దేవుడితో మాట్లాడుతున్నాను సరే అనవసరం వెంటనే వెళ్ళి నేను చప్పట్లు కొట్టాలి వాడికి. నేను మళ్ళీ క్రీస్తున్నాను, వాడు చెప్పే పనికి మళ్ళీ అన్నిటికీ వాడు దేవుడి దగ్గర పోయాడు, నేను దేవుడితో మాట్లాడాను, నేను దేవుడు నాకు కనపడ్డాడు, నాకు ఇది చెప్పాడు, సౌ దగ్గర పొమ్మన్నాడు నన్ను ఇవన్నీ చెప్తుంటే వాడు డయాస్ మీద కూర్చొని విర్రవీగుతూ వాడు లేనిపోని అన్నీ చెప్తుంటే నేను క్రీస్తు సంఘం కాబట్టి ఈ మండల అధ్యక్షుడిని నేను కాబట్టి నన్ను కూడా పిలిస్తే నేను కూడా పోయి స్టేజ్ మీద కూర్చొని వాడు ఏం చెప్తుంటే వాడికి అందరు సపోర్ట్లు కొడుతుంటే నేను సపోర్ట్లు కొట్టాలి. ఎందుకంటే వాడు ఏమన్నా డబ్బులు ఇస్తాడు, ఏమన్నా నీకు పరలోకం కావాలా, నీకు భూమి మీద ఆస్తి కావాలా ఆలోచించాను. నేను అందుకే రాత్రి మేము ఒక సహోదరుడితో చెప్పాను, నేను ఇప్పటికిప్పుడు నువ్వు చనిపోతే నీ పెళ్ళం పిల్లలు ఎలా బతుకుతారో నీకు తెలుసా అన్న. ఇప్పటికిప్పుడు నువ్వు చనిపోతే, ఈ క్షణంలో నువ్వు చనిపోతే నీ భార్య పిల్లలు ఎలా బ్రతుకుతారో నువ్వు చూస్తావా అని అడిగాను. చూడవు కదా, బంధం దిగిపోయింది కదా నీకు ఇప్పటికిప్పుడే.
ఇప్పటికిప్పుడు నువ్వు చనిపోతే నీ భార్య పిల్లలతో ఉన్న బంధంగా తెగిపోయి నీకు. వాడు ఎట్లా బతుకుతాడో, ఏం చేస్తాడో, వాడి కోసం ఆస్తి సంపాదించాలి, అది చేయాలి, వాడి కోసం అది చేయాలి, వీడి కోసం ఇది చేయాలి, వీడి కోసం ఇది చేయాలని ఆత్మ కోల్పోయే పనులు దేవుడు మీ అందరికీ దీవించి ఆశీర్వదించినాడు. గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేడు వచ్చేసి గొర్రె చర్మం కానీ లోపల క్రూరమైనటువంటి తోడేడు నీ ఆత్మను నాశనం చేస్తాను. నేను అందుకే చివరిగా ఒక పాయింట్ నా సహోదరుడు గురించి చెప్పి ముగించేస్తాను. నాకు తెలిసినటువంటి, నాకు అత్యంత ఇష్టమైనటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు. ఒకనొక సమయంలో మేమందరం కలిసి సేవ మొదలుపెట్టినప్పుడు 10 గంటలకు ప్రార్థన అంటే 9 గంటలకు తయారై రెడీగా ఉండేవాడు నా కోసం. రాను 15-16 సంవత్సరాలు 20 సంవత్సరాలు గడిచిపోయేసరికల్లా ప్రార్థన ఎప్పుడో అంటే ఆయన ఎప్పుడో వస్తున్నాడు. ఎవరిని తప్పు ఎవరి ఆత్మ వాడే కాపాడుకోవాలి. ఈ సంగతి మాత్రం తెలియజేస్తున్నాను నేను మీకు. ఎవరి రక్షణ వాడే కొనసాగించుకోవాలి. ఒకప్పుడు ఉన్నటువంటి ఆ విశ్వాసం ఎందుకు దినదినమో సన్నగిలిందో అది నాకు అనవసరం. కానీ ఈ రోజు నుంచి కూడా అలాంటి విశ్వాసాన్ని దినదినము మీరు ఎక్కువ చేసుకోవాలని, దినదినము మీరు విశ్వాసాన్ని ముందుకు కొనసాగించుకోవాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే పరలోకం సంపాదించుకోవడం కోసమే నీకున్నటువంటి ఏకైక మార్గంలో ఉన్నటువంటి ఈ దేవుడు, ఈ ప్రార్థన, ఈ సంగతులు, ఆత్మ సంగతులన్నీ కూడా నీ ఆత్మ పరలోకంలో నీ దేవుడితో ఉండడం కోసమే ఇదంతా. నీ ఆత్మ కాపాడబడితే నేను ధన్యుణ్ణి. ఒకవేళ కాపాడబడకపోతే నేను కూడా ఒక శిక్షకు పాత్రుడినే. కాబట్టి ఈ మాటలన్నీ మీకు చెప్పేస్తున్నాను. ఇప్పుడు చెప్పాను కనుక నేను దాని నుంచి విడుదల పొందాను. నేను ఒకవేళ నువ్వు తప్పు చేస్తే అది నీ వరకే పరిమితం, నా తప్పు కాదు. నేను చెప్పేశాను. నేను ఇక్కడ సాక్ష్యం కూడా పెట్టుకున్నాను. నేను ఆన్లైన్ కూడా పెట్టేశాను. నేను ఇది దేవుడు విన్నారు కనుక దేవుని యొక్క కూడా నా సాక్ష్యం ఉంది. నేను చెప్పేశాను అబద్ధ బోధకుడు ఎవడో, నిజమైన బోధకుడు ఎవడో, ఏ బోధ తెచ్చిన వాడు నిజమైన బోధకుడు, ఏ బోధ తీసుకొస్తే వాడు అబద్ధికుడు, ఎందుకు యేసు ప్రభువు చేత నువ్వెవడో నాకు తెలియదు పో, అక్రమం చేయవాళ్ళరా అని ఎందుకు అనిపించుకున్నాను. ప్రభు అని ప్రతిరోజు అన్న కూడా వాడు ఎందుకు పరలోక రాజ్యం చేరలేదో నేను మీకు చెప్పేశాను. అయిపోయింది నా బాధ్యత. మిమ్మల్ని, మీ ఆత్మల్ని మీరే కాపాడుకోండి, మీ పరలోకాన్ని మీరే స్వతంత్రించుకోండి. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన వారు మీ అందరూ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి మీ అందరూ. థ్యాంక్ యూ మీ అందరూ.